పిఠాపురం అంటే ఇక కాకినాడ పిఠాపురం మీ ప్రాంతం అంతా వెరీ సైక్లోన్ జోన్. అవును ఎప్పుడు చిన్నవో పెద్దవో ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. సో ఇలాంటి సార్. సిచ్యువేషన్లో ఇంతకుముందు బహుశా మీరు 96 కోనసీమ ఇది వచ్చినప్పుడు ఉప్పెన వచ్చినప్పుడు మరి మీరు అప్పుడు ఏ యువనాయకుడిగా ఉండి ఉంటారు ఖచ్చితంగా, యువనాయకుడిగానే ఉన్నారు కదా. అప్పుడున్న దీన్ని మధ్యలో వచ్చిన హుదూద్ కానీ ఇంకా 2-3 చూశారు. రేపు కూడా పెద్దదే తగులబోతోంది, అది మీ ఊరే హిట్ అవబోతోంది రేపు. సో వాటిని వీటిని చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? రేపటికి ఎలా సన్నద్ధం అవ్వాలి, రాబోతున్న మొంతా తుఫాన్ని ఎదుర్కోవడానికి ఎలా సన్నద్ధం అవ్వాలనిపిస్తోంది, ఎలా సన్నద్ధం అవుతున్నారు, ప్రజలకు ఏం చెప్తారు? బేసిక్గా అంటే ఇక్కడ స్టేట్ ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రిని బట్టి ప్రజల భయాందోళనలు ఉంటాయండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మా ఉమ్మడి జిల్లాలో ఆ టైంలో తీసుకున్న ఆయన అసలు ఒక విషయం చెప్పండి. ఫస్ట్ ఆయన కోసం తుఫాన్లు వస్తాయా, తుఫాన్ల కోసం ఆయన వస్తాడా? మీరు అన్నట్టు సమర్థత మంచి క్వశ్చన్ వేశారండి. పట్టించుకోని ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తుఫాన్ల గురించి బయటకు అంత ఎక్స్పోజ్ తెలియదు. తుఫాన్ కూడా రాదు, వస్తుంది ఎక్స్పోజర్ తెలియదు. పట్టించుకునే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడే వారం రోజుల నుంచి ఇప్పుడు చూడండి తుఫాన్ వచ్చేలా ఉంది, మన ఈ విధమైన ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎవరిలో లీవ్ పెట్టకూడదు ఆఫీసర్స్, మనకి ఎలక్ట్రికల్ పోల్స్ కావాలి, ఇది కావాలని ఆర్గనైజ్ చేసుకోవడం అన్నది ఒక విధానం. అంటే అది ప్రజల మీద ప్రేమ, ప్రజల ప్రాణ నష్టం జరగకూడదని ఒక ఆలోచన. ఓవరాల్ గా ఇటువంటి కష్టం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్పందించే తీరు నేను అనుకోవడం మన దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా స్పందించారు. అలాగే మొన్న ఉద్దుద్దు వచ్చినప్పుడు మరి ఎక్కడికెక్కడ రూట్లు కూడా లేకపోతే మరి ఆయన విశాఖపట్నం చేరుకుని విశాఖపట్నంలో అప్పుడు మంత్రి నారాయణ అందరికంటే ముందు పంపించి దగ్గర అప్పటికప్పుడే ఇంచుమించు 10-15 రోజుల్లో సిటీ మొత్తం మళ్ళీ పాత పరిస్థితి తీసుకొచ్చిన వ్యక్తి అండి చంద్రబాబు నాయుడు గారు. అంటే ఒక ప్లానింగ్, ఒక ముఖ్యమంత్రి అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే అధికారులు కూడా ఇంకా యాక్టివ్ గా పనిచేస్తారన్న ఒక ఆలోచన. మరి రెండు తేడాలు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఇంట్లో కూర్చుని పని పురమాయిస్తారు, చెప్పింది వింటారు తప్పితే ప్రాక్టికల్ గా ఏం జరుగుతుందో ఆయనకు తెలీదు. ఆయన గురించి ఎందుకులే, మనం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిని ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారి పనితీరు ఇవి మాట్లాడుకుందాం. గతం గురించి మాట్లాడి ఇప్పుడు కూడా రాజకీయమా అంటారు. అయితే ఇప్పుడు మన జిల్లాకు వచ్చేసరికి ఏమైందంటే అండి, ముందుగానే అలర్ట్ గా ఉన్నారు. కలెక్టర్ మీటింగ్ పెట్టుకోవడం, ఎవరికారిని లీవ్లు పెట్టకుండా వెళ్ళొద్దని చెప్పడం. అదే విధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ దగ్గర 1500 పోల్స్ ఎన్నో వచ్చినాయి, పొద్దుట రివ్యూ మీటింగ్ కూడా అయింది. అలాగే ఎలక్ట్రికల్ కనెక్టెడ్ వర్కర్స్, ఇంజనీర్స్ అందరినీ కూడా మిగిలిన జిల్లాల నుంచి కూడా షిఫ్ట్ చేశారు ఇక్కడికి. ఆ స్టాఫ్ కూడా ఉన్నారు. అన్ని రకాలుగా మన మరి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా మరి ఏది విపత్తుల విభాగం నుంచి టీం వచ్చారు, అందరూ కూడా అలర్ట్ గా ఉన్నారు. దాంతో పాటుగా మత్స్యకారులకు వచ్చేసరికి ఏముంటదంటే వాళ్ళకి భయం అన్నది ఉండదు. తుఫాన్ వస్తుందంటే అక్కడే ఉండాలని ఒక ఆలోచన ఉంటుంది. మేము నిన్న కూడా వెళ్ళి మీటింగ్లు అవి పెట్టి ఇంచుమించు షిఫ్టింగ్ వాతావరణాన్ని తీసుకొచ్చాం. ఆల్రెడీ ఈవేళ ఈవినింగ్ నుంచి షిఫ్ట్ అవుతా ఉన్నారు స్కూల్స్ లోకి, తుఫాన్ షెల్టర్స్ లోకి. దాంతో పాటుగా ప్రభుత్వం మరి వారికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా, భోజన సదుపాయాలు, మిల్క్, ఇవన్నీ కూడా పిల్లలకి ఇవన్నీ కూడా అరేంజ్మెంట్ చేస్తా ఉన్నారు అధికారులు అందరూ కూడా డ్యూటీస్ చేసి. అంటే దీని వలన ఏంటంటే ముందు జాగ్రత్త తీసుకోవడం వలన ప్రాణ నష్టం జరుగుద్ది, ఆస్తి నష్టం కూడా తక్కువ జరిగే అవకాశాలు ఉంటాయి. అవును. దీంతో పాటుగా ఎఫెక్టెడ్ విలేజెస్ ఏరియాలో ఒక్కొక్క జేసీపీ, ప్రతి విలేజ్ లోనే ఒక జేసీపీ పెట్టారు. రైతులకు వచ్చేసరికి గండ్లు పడకుండా ఉండడానికి ఎక్కడికక్కడ శాండ్ బ్యాగ్స్, మన ప్రెజర్ ఏలేరు, మా దగ్గరికి వచ్చేసరికి ఏలేరు వాటర్ ప్రాజెక్ట్ నుంచి అప్పుడే 7000 క్యూసిక్ రిలీజ్ చేస్తున్నారు, పెడతా ఉన్నారు. మేము కూడా రివ్యూ చేసి మా దగ్గర ఏంటంటే అండి, నీళ్లు కోసం చుట్టుపక్కల నియోజకవర్గాలన్నీ ఏలేరు నుంచి పట్టుకెళ్ళిపోతారు. మాది థైలాండ్, ఫ్లడ్ మాకు